మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 2026లో నెంబర్ 2 ఆ 2 టోటల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 అంటే 2 టోటల్స్ అంటే మీకు 2, 11, 20, 29. ఈ సంవత్సరం మీది అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే బాధించే 8 అనే నెంబరు మీ దాకా వచ్చేసరికి కాస్తంత ప్రేమగానే పలకరిస్తుంది మిమ్మల్ని. సో ఆర్ట్స్కి సంబంధించి అంటే మూవీస్ కానివ్వండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, డిజిటల్ మీడియాలో ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు కానివ్వండి, స్టోరీ సెలెక్షన్లో క్రియేటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, కొత్త కొత్త స్టోరీస్ తోటి మూవీస్ కానివ్వండి 26లో బ్రహ్మాండంగా పలకరిస్తూనే ఉంటాయి. కాకపోతే చాలా పెద్ద పెద్ద టాప్ స్టార్ మూవీస్ అనేవి కొంచెం కొద్దిగా చతికిల పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏమీ లేని ఎక్స్పెక్టేషన్ అంటూ లేని మామూలు స్టోరీ తారాస్థాయిలో దూసుకుపోతుంది. తద్వారా వచ్చే స్టార్డమ్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళకి కష్టం కూడా అవ్వచ్చు. యథాప్రకారం కాస్మెటిక్స్ విపరీతమైన సేల్స్, దానికి సంబంధించి జరిగే అందాల పోటీలు, వాటికి వచ్చే విమర్శలు. ఎందుకంటే ప్రపంచం ముందుకు వెళ్తున్న కొద్దీ కూడా మనం మాట్లాడితే భారతదేశం సంస్కృతి అని మధ్యలోకి తీసుకురావద్దండి. భారతదేశం అంటే నాకు ఇష్టం, ఆ సంస్కృతిని కాపాడాలని నేను అనుకుంటాను. కానీ చుట్టూ ఉన్న వాళ్ళ సంస్కృతిని కాపాడేయాలహో అని నేను మైకి పుచ్చుకుని అరిస్తే కుదరదు. ఎందుకంటారేమో గాలి కంటే స్పీడ్గా మనుషుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఇండియాలో ఉండి ఉద్యోగం చేయటం కంటే ఫారిన్లో వెళ్ళి ఉద్యోగం చేయటం చాలా మంచిది అనే అభిప్రాయం ఉన్నంత వరకు, మనం వెళ్ళే చోటకి ఉద్యోగాన్ని బట్టి మనము బట్టలు వేసుకు వెళ్ళాలి అనేటటువంటిది ఉన్నంత వరకు, మీ ప్రెజెన్స్ను చూసి మీ తెలివితేటల్ని లెక్క వేయకుండా, మీ ప్రెజెన్స్ అవుట్డేటెడ్గా ఉందని మీకు ఉద్యోగం ఇవ్వని కండిషన్స్ ఉన్నంత వరకు ఏం మాట్లాడదాం చెప్పండి? మాట్లాడక్కర్లేదు. మాట్లాడి అందరి తరఫున వకాల్తాలు పుచ్చుకుని 4 రాళ్ళు విసిరించుకోవద్దు ఎవరైనా సరే. మీకు ఇష్టమా? మీరు క్యారీ ఆన్ అండి. మీకు చేతనైతే ఇంకొకళ్ళ చేత క్యారీ ఆన్ చేయించండి. బట్ క్రియేటివిటీ ఎప్పుడూ కూడా మూసధోరణిలో అయితే ఉండదు. ఆ రకంగా చూస్తే 2026 క్రియేటివిటీకి చాలా పెద్ద పీట. బ్రహ్మాండమైన ఫ్యాషన్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఫ్యాషన్ పేరుతో జరిగేవన్నిటినీ నేను సమర్థించను, అలాగని వ్యతిరేకించను. ఇది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి. బట్ ఎనీహౌ ఫ్యాషన్ పోటీలు, కాస్మెటిక్స్తో జరిగేటటువంటి బిజినెస్, బ్యూటీ పార్లర్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ వరల్డ్ కానివ్వండి, క్రియేటివిటీతో తయారు చేసే యునిక్ కస్టమైజ్డ్ వస్తువులు కానివ్వండి, బ్రహ్మాండమైన బిజినెస్ చేసుకుంటాయి. అలాగే దీంతో పాటు క్యులినరీ ఆర్ట్స్కి సంబంధించి వంటలు, వాటికి సంబంధించి రకరకాల విన్యాసాలు అవి కూడా ఊపందుకుంటాయి. ఒకప్పుడు మన చేత్తో చేసుకున్నది మాత్రమే మనకి గొంతు దిగేది. నాలాంటి ఛాందస్సులకి మాత్రమేనండి, మిగిలిన వాళ్ళకి ఏమో నాకు తెలియదు. బట్ ఇప్పుడు ఏమిటి అంటే ఎవరి చేత్తో చేసినా తినేసే రోజులు వచ్చాయి కాబట్టి, అది కూడా ఒక ఆర్ట్ కాబట్టి 64 కళల్లో వాటికి సంబంధించి సక్సెస్లు బాగానే ఉంటాయి. కానీ ప్రమాదాలను కూడా ఉన్నాయండి క్యులినరీ ఆర్ట్స్లో. తస్మాత్ జాగ్రత్త. మరొక విషయం వచ్చేసరికి సైకలాజికల్ అప్ అండ్ డౌన్స్. సైకలాజికల్గా మనకి తగినంత బ్యాలెన్స్ లేకపోవటం, తద్వారా అగ్రెసివ్నెస్ ఎక్కువైపోవటం, మాట్లాడే విషయంలో కంట్రోల్ తప్పిపోవటం, అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా ఏమీ లేకుండా, ఎందుకో తెలియదు కానీ లోకం భగభగ మండేటటువంటి సూచనలు చాలా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు బ్యాలెన్స్ చేసుకోవటం మంచిది. ఎనీహౌ ఎలా చూసుకున్నా కూడా 2 కానీ 2లో టోటల్లో పుట్టిన వాళ్ళకి కానివ్వండి 2026 బాగుంటుంది. ఇక రెచ్చిపోవడం మీ వంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.